హలో అందరికీ, నా స్టైల్లో మైసూర్ బజ్జీ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్గా ఒక గ్లాస్ పెరుగు వేసుకోవాలి. దాంట్లో కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత బబుల్స్ వచ్చాక కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మంచిగాను. అది మంచిగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఎంత గోధుమ పిండి అయితే గోధుమ పిండి, మైదా పిండి అయితే మైదా పిండి వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత పొంగుతూ వస్తాయన్నమాట. వాటర్ మనకి అడ్జస్ట్ అయినంత వరకు వాటర్ వేసుకొని దగ్గరికి మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టేసి కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలి. ఇందులో మీకు ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా తినకని వేసుకుంటాను. పక్కన పెట్టేశాక తీసిన తర్వాత కొంచెం ఆనియన్స్, జీలకర్ర వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి చేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి మీకు కావాలంటే వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మంచిగా బజ్జీలు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.